సొంత జిల్లా ప్రకాశం జిల్లాలో కరణం బలరాంకి మీకున్న విభేదాల కారణం ఏంటి? అంటే ఆయన చంద్రబాబు నాయుడు ద్వారా వచ్చాడు ఉన్నాడని కాదు. బలరాము మనస్తత్వం ఏంటంటే కింద పడ్డా నాదే పై చెయ్యి అనేటటువంటి మనస్తత్వం. నేను నాకు ఇండివిజువాలిటీ ఉంటుంది. నేను పార్టీలో ఉన్నటువంటి ఏరియా ఒకటి జనాలతో దగ్గర అతనికి పర్సన్ పక్కనే కదా. సో ఆ రకంగా నా మెంటాలిటీ ఏంటంటే నన్ను డామినేట్ చేస్తూ ఉంటాం అనేటట్టు నాకు నచ్చినట్టు. అంటే ఇవాళకి కూడా నాకు అదే ప్రాబ్లము. అది మంచి చెడు నాకు తెలియదు. అదే మన స్ట్రెంగ్త్ అవ్వచ్చు, అదే మన వీక్నెస్ కూడా అవ్వచ్చు. వెనక్కి తిరిగి చూసినట్టే ఆ డిప్లొమసీ అనేది నా దగ్గర తక్కువ. కొంచెం మన పొజిషన్లో మనం ఉన్నప్పుడు మనం అధికారాలను క్యారీ అవుట్ చేసేటటువంటి విధంగా ఉంటేనే కానీ నేను పని చేయలేను. దట్ ఈస్ మై వీక్నెస్. ఈ విభేదాల మీద ఎప్పుడన్నా ఎన్టీఆర్ గారి దగ్గర ఏ విభేదాలు మీ ఇద్దరి మధ్య జిల్లా అది ఎప్పుడు లేదా? అసలు ఆయన అడిగింది లేదు. మేము అది నేను అసలు సమస్యగా కూడా నేను అనుకునేవాడిని కాదు. విభేదాలని చెప్పి అంటానికి నాకు ఎందుకంటే నాకున్న టైము నేను ఆ ఏరియాకి ఒక్కదాన్ని కాదు. నేను అంటే 294 నియోజకవర్గాల్లోనూ నాకు యాక్టివిటీ ఉండేది కాబట్టి ఎప్పుడో ఏదో వచ్చినప్పుడు 2 నిమిషాలు 1 నిమిషం దాని గురించి ఆలోచించేవాళ్ళం. కానీ మిగతా టైం అసలు దానికి సంబంధమే లేదు. చాలా చిన్న విషయంగా భావించవచ్చు. అయితే గొట్టిపాటి హనుమంతరావు గారికి, గొట్టిపాటి ఫ్యామిలీకి, బలరాంకి గొడవలు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఆయన మార్పు ఎమ్మెల్యేగా ఉండేవాడు గొట్టిపాటి హనుమంతరావు గారు. అక్కడ కూడా ఏంటంటే ఆయన కూడా ఒక స్థాయి నాయకత్వం, ఆయనకి ఒక వర్గం ఉండేది ఆ ప్రతి ఊళ్ళోనూ. తర్వాత బలరాం ఎమ్మెల్యే అయ్యాడు. నేను పచ్చులు వచ్చేసిన తర్వాత మళ్ళీ బలరాం ఇచ్చారు సీటు. సో బలరాం ఎంటర్ అయ్యేటప్పటికి హనుమంతరావు గారు తన వర్గం అనేటటువంటి దానికి ఉన్నా లేకపోయినా పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఆ వర్గాన్ని పోషిస్తూ ఉండాలన్నటువంటి బాధ్యత ఉంది ఆయనకి. సో అక్కడ లోకల్గా వాళ్ళ మీద బలరాం వర్గము అనేటటువంటిది కనుక డామినేట్ చేసేటటువంటి స్థాయిస్తే ఆయన ఊరుకోడు. బేసిక్గా అది యాక్చువల్గా మాకైతే ఆ గొడవ కూడా లేదు. యాక్చువల్గా మాకు ఎందుకంటే నేను పక్షులు ఆయన అర్థంకి మాకు సంబంధం లేదు. Like, share and subscribe to Rajaniti channel.